అవియల్ కర్రీ. అవియల్ కర్రీ చాలా మంది తయారు చేసుకుంటూ ఉంటారు, కానీ మరింత హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్దీగా ఉండాలి అంటే అన్ని రకాల వెజిటబుల్స్ అండ్ ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్, ఐరన్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఈ విషయం అయితే మీ అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ కలిపిన రెసిపీస్ ఏమైనా ఉంటాయా, ఎక్కడ ఉంటాయి, ఏం తయారు చేసుకోవాలి అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో అలాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ అందరి కోసం ఈ చక్కటి రెసిపీ అండి. ఇది సప్పర్లోకి తీసుకోవచ్చు లేదా లంచ్లోకి కూడా తీసుకోవచ్చు. సప్పర్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈజీగా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. ఈ అవియల్ కర్రీకి మనం ఆయిల్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కోకోనట్ ఆయిల్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది, మంచిది కాబట్టి. సో మంచి క్వాలిటీ కోకోనట్ ఆయిల్ని కొంచెం తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కోకోనట్ ఆయిల్ లేకపోతే దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు. సో కొబ్బరి నూనెతో వంటలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల అందులో ఉండే గుడ్ ఫ్యాట్స్ అన్నవి మన బాడీకి అందుతాయి. అండ్ ఈ గుడ్ ఫ్యాట్స్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో కొబ్బరి నూనె కాస్త వేడెక్కింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇందులో మనకి ఐరన్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ నార్మల్గా అవియల్ కర్రీకి ఏంటంటే మనం కొబ్బరి అండ్ పచ్చిమిర్చి అలాగే జీలకర్ర పేస్ట్ చేసి వేస్తాం, కానీ ఇక్కడ నేను సెపరేట్గా పేస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. సో ముందుగానే మీరు అది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వెజిటబుల్స్ వేసేసుకుందాం. గుమ్మడికాయ వేసుకుందాం, వైటమిన్ ఏ అండ్ లాట్ ఆఫ్ ఫైబర్. క్యారెట్, వైటమిన్ ఏ అండ్ చక్కటి ఫైబర్. బీన్స్, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్ ఏ. కంద, చక్కటి కార్బోహైడ్రేట్ అండ్ వైటమిన్స్. దొండకాయ, అగైన్ చక్కటి వైటమిన్స్ అండ్ ఫైబర్. మునక్కాడలు పైన మొత్తం దీని స్కిన్ తీసి వేసుకోకండి, అందులో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది. ఇలా స్కిన్తోనే వేసుకోండి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం స్క్రేప్ చేయండి, సరిపోతుంది. ఇందులో మనకి బోల్డ్ అంత ఫైబర్ అండ్ ఐరన్ క్వాంటిటీ అన్నది మనకి మునక్కాడ కానీ మునక్క ఆకులో కానీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు, ఇవన్నీ ఇలా కాస్త సాటే చేసుకుందాం. పసుపు వేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం. కాస్త జీలకర్ర పొడి, డైజెషన్కి చక్కగా హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉప్పు, సో ఈ వెజిటబుల్స్ బాగా ఉడకాలి. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. ఓకే, ఎంతవరకు ఉడికాయో వెజిటబుల్స్ చూద్దాము. మీరు ఇది డైరెక్ట్గా కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి కాబట్టి ఒక్కసారే పని అయిపోతుంది అనమాట. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువ ఓపిక కూడా ఉండదు, కొంచెం త్వరగా అయిపోయే రెసిపీస్ని ఎక్కువ ఇష్టపడతారు. సో ఇది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. లాస్ట్లో మనకి వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాక కొబ్బరిని తిగ్గా పేస్ట్ చేసి వేసుకోండి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే బోల్డ్ అంతా గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చాలా ఎసెన్షియల్. మీకు ఆ రోజు ఫుడ్లో కొంచెం ప్రోటీన్ తక్కువైంది అనుకుంటే కొబ్బరిని గ్రేట్ చేసి కూడా పైనుంచి వేసుకుంటే ఈ అవియల్ కర్రీ మరింత రుచిగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
అవియల్ కర్రీ రెడీ అయిపోయింది. అవియల్ కర్రీకి కావలసిన పదార్థాలు: మునక్కాడ ముక్కలు 1 కప్పు, కంద ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, దొండకాయ ముక్కలు 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 6 రెబ్బలు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. అవియల్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె వేసి కరివేపాకు, గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్, బీన్స్, కంద, దొండకాయ ముక్కలు, మునక్కాడలు, పచ్చిమిర్చి, పసుపు వేసి కాస్త వేయించుకున్నాక సరిపడే నీళ్లు పోసి జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికాక కొబ్బరి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అవియల్ కర్రీ రెడీ.